ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 24వ తేదీ ఆదివారం నుంచి డిసెంబర్ 30వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పట్టుదలతో శ్రమిస్తే గాని పనులు పూర్తి కావు. పరిస్థితుల అనుకూలత అంతగా లేదు. ఓర్పుతో యత్నాలు సాగించాలి. సాయం చేసేందుకు ఆయన వారే వెనుకాడతారు. ప్రముఖులను కలిసిన ఫలితం శూన్యం. మీ అసక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడడం వలన మాట పడవలసి వస్తుంది. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకొని నిరుత్సాహం చెందుతారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఎదుటి వారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వారం చివరిలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నూతనోత్సాహం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత వేగవంతమవుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు అరుదైన అవకాశాలు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పదవుల వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో కుటుంబ సభ్యుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచడం మంచిది. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. వారం చివరిలో ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాలు పుంజుకొని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు చాలా వరకు తగ్గవచ్చు. కళారంగం వారు లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు ఊహించని విధంగా అవకాశాలు ఉంటాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ధనలాభం ఉంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు. పరిచయాలు వ్యాపకాలు పెంపొందుతాయి. ఆభరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. రసీదులు జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. రాజకీయ నాయకులు విందులు వినోదాల్లో మితంగా ఉండాలి. స్త్రీల కోరికలు అవసరాలు నెరవేరుతాయి. తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి.
వారం చివర్లో కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు సంతోషకర సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటుతనం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. కార్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పెద్దల ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రియతములను కలుసుకుంటారు. గృహ నిర్మాణాలు మరమ్మతులు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవి యోగం, ధనలాభం. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వారం మధ్యలో వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. సోదరి మండల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. సభలు, సమావేశాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. విఘ్నతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు. వారం చివరిలో ఉద్యోగ యత్నాలు సఫలం. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ, వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని విదేశీ పర్యటనలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల కోసం బాగా వ్యయం చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తంలో ధన సహాయం తగదు. ఉన్నత పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పొగిడే వారితో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనేక పనుల్లో సతమతమవుతారు. శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. ఫోన్ సందేశాలు, ప్రకటనలు విశ్వసించవద్దు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కళలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియచేయండి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. వారం చివర్లో ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు అదుపు చేస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరించి లాభాల బాట పడతారు. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగాల వారికి విదేశీ పర్యటనలు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెట్టుబడులకు అనుకూలం. పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. పెద్ద మొత్తం సాయం క్షేమం కాదు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. సహాయం ఆశించవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన ఒకంత ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ వ్యవహారాలు మీ మాట ప్రకారమే సాగుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వారం చివర్లో ఆర్థిక విషయాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు విశేషంగా కలిసి వస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి గౌరవ పురస్కారాలు దక్కుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో యోగదాయకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయం కృషితో రాణిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అవకాశాలు కలిసి వస్తాయి. వ్యవహారానుకూలత ఉంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాల ఉన్నతికి తోడ్పడతాయి. గృహ మరమ్మతులు, మార్పు చేర్పులు చేపడతారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పోటీల్లో రాణిస్తారు. వారం మధ్యలో కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైన శ్రద్ధ వహించండి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మిత్రుల కలయికతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వారం చివరిలో పనులు అనుకున్న విధంగా కొనసాగుతాయి. సమాజంలో మీ పట్ల ఆదరణ లభిస్తుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో శ్రమ అనుకున్నంతగా ఫలిస్తుంది. రావాల్సిన సొమ్ము అందుకుని ఊరట చెందుతారు. వాహన యోగం. వ్యాపారాలను క్రమ పద్ధతిలో నడిపి అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు విధులను సమర్థనీయంగా చక్కదిద్దుతారు. రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. దైవ పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన ఒకంత ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు పనివాళ్లతో చికాకులు, శ్రమ అధికం. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. వారం చివరిలో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. చేతిలో ధనం నిల్వదు. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఓర్పు పట్టుదలతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అనవసరపు జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఓర్పుతో ఉద్యోగ యత్నం సాగించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ప్రియతములను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఏ విషయాన్ని తెగే వరకు లాగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు హడావిడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం అనుకూలించదు. అధికారులకు ధన ప్రలోభం తగదు.
క్రీడా కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. బంధువుల రాకతో ఊహించిన ఖర్చులే ఉంటాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. కుటుంబ ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వారం చివరిలో పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమించి ముందడుగు వేస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. త్వరలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పుణ్య కార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. పెద్దలతో ఆస్తి వ్యవహారాలు సంప్రదిస్తారు. సోదరులు మీతో కలిసి రాకపోవచ్చు. అనునయంగా మెలగండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ప్రముఖులను కలుసుకుంటారు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మధ్యలో ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాలలో చిన్న చిన్న చికాకులను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠనం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. అయిన వారి కోసం వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలలో పనులు సానుకూలమవుతాయి. వాగ్దాటితో రాణిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. నోటీసులు కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి, వైద్య సేవలు అవసరం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వారం చివరిలో ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగుతాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహన యోగం. వ్యాపారాల విస్తరణలో మరింత చురుగ్గా కదులుతారు. పారిశ్రామిక కళారంగాల వారికి సన్మానాలు. విద్యార్థులకు అనుకూల వాతావరణం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో సన్నిహితులకు సాయం అందిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి మూలకధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అనవసరపు జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో రాణింపులు, అనుభవం గడిస్తారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వారం మధ్యలో బంధువులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. స్త్రీలకు పనివాళ్లతో ఇబ్బందులు తప్పవు. మీరు చేసే యత్నాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.